వెల్కమ్ టు బ్రైట్స్ ఫర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇంతవరకు నోడ్ అంటే ఏమిటి, బ్రాంచ్ అంటే ఏమిటి, ఎలిమెంట్ అంటే ఏమిటి, అలాగే మెస్ అంటే ఏమిటి, అలాగే కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏమిటి, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఇంతవరకు నేర్చుకున్నాము. ఇప్పుడు మనం సర్క్యూట్ అనాలిసిస్ లో రెండు ఇంపార్టెంట్ అనాలిసిస్ గురించి నేర్చుకున్నాం. ఈ రెండు అనాలిసిస్ వెరీ యూస్ఫుల్, వెరీ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే రెండు అనాలిసిస్ అన్నమాట. అవి ఏమిటంటే ఫస్ట్ వన్ nodal analysis, which is based on a systematic application of KCL. Second one వచ్చేసి మెష్ అనాలిసిస్. which is based on a systematic applications of KVL. ఇప్పుడు వచ్చేసి నోడల్ అనాలిసిస్ లో KCL ఉపయోగించి అన్నోన్ నోడల్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఫైండ్ అవుట్ చేస్తాం. నోడల్ అనాలిసిస్ KCL యూజ్ చేస్తాము, కానీ ఫైనల్ గా వచ్చేసి అన్నోన్ నోడల్ వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మెష్ అనాలిసిస్ లో విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ సిస్టమాటిక్ అప్లికేషన్స్ ఆఫ్ KVL యూజ్ చేస్తాము, కానీ మనకు సర్క్యూట్ అనాలిసిస్ లో అన్నోన్ మెష్ కరెంట్స్ కనుక్కుంటాం, మెష్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదనమాట రెండు డిఫరెన్స్. ఇక్కడ నోడల్ అనాలిసిస్ లో KCL చేసి అన్నోన్ నోడల్ వోల్టేజ్ అనుకుంటాము, మెష్ అనాలిసిస్ లో KVL ఆఫ్ వోల్టేజ్ యూజ్ చేసి అన్నోన్ మెష్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో నోడల్ అనాలిసిస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. నోడల్ అనాలిసిస్, ఐడెంటిఫై ది రెఫరెన్స్ నోడ్. ఫస్ట్ వచ్చేసి రెఫరెన్స్ నోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రెఫరెన్స్ నోడ్స్ దట్ ఈస్ గ్రౌండ్. ఒక నోడ్ తీసుకొని మనం దానికి రెఫరెన్స్ తీసుకొని దాన్ని గ్రౌండ్ అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి నోడ్ వోల్టేజ్, రిమైనింగ్ నోడ్ వోల్టేజెస్. ఐడెంటిఫై ది నోడ్ వోల్టేజెస్. V1, V2, so on, V of n minus 1. Here Vn is the reference node. That's why reference node or ground. That's why up to mark V of n minus 1. Next, apply KCL. Fourth one, solve the equations. To find out the nodal voltages. ఈ విధంగా మనం నోడల్ అనాలిసిస్ యూజ్ చేస్తాం. ఈ 4 స్టెప్స్ మనం యూజ్ చేస్తాం నోడల్ అనాలిసిస్ లో. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, మెష్ అనాలిసిస్. మెష్ అనాలిసిస్ లో కూడా స్టెప్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ది లూప్స్ కరెంట్స్.
loops or loop currents. Processing, apply the KVL. Solve the equations to find out mesh currents. That is I1, I2, so on, I of n. ఈ మూడు మెథడ్స్ యూజ్ చేస్తాం. మనం ప్రాబ్లమాటిక్ చూద్దాం. ఎలాగా నోడల్ అనాలిసిస్ ఇచ్చేయాలి, అలాగే మెష్ అనాలిసిస్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. నోడల్ అనాలిసిస్. FT. R1, R2, R3, I2, I1, I3. ఫస్ట్ మనం ఏం చేయాలి, రెఫరెన్స్ మనం ఏదైనా ఒక నోట్ తీసుకుని దాన్ని రెఫరెన్స్ తీసుకోవాలని ఫస్ట్ స్టెప్ అనమాట. అప్పుడు ఇక్కడ వచ్చేసి మనం దీన్ని గ్రౌండ్ గా తీసుకుంటాం. గ్రౌండ్, దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిమైనింగ్ నోట్స్ ను ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ నోడ్ 1, నోడ్ 1. దిస్ ఈజ్ నోడ్ 2, నోడ్ 1, నోడ్ 2. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం KCL ఇంప్లిమెంట్ చేయాలి అట్ నోడ్ 1. KCL మనకి తెలిసిన మనకి ఫార్ములా ఏంటి, KCL ఈజ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ అట్ నోడ్ ఆర్ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జిబ్రిక్ సమ్ లేకుంటే ఫేజర్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ అట్ జంక్షన్ ఆర్ నోడ్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు వచ్చేసి I1 అనేది టువర్డ్స్ జంక్షన్, సో I1 ప్లస్ I1, I2 మైనస్ I2, దిస్ ఈజ్ క్యాపిటల్ I1 అనుకుంటే, క్యాపిటల్ I1, స్మాల్ I2, దిస్ ఈజ్ స్మాల్ I1, దిస్ ఈజ్ స్మాల్ I2, దిస్ ఈజ్ క్యాపిటల్ I2. ఓకే, ఫస్ట్ వన్, దిస్ ఈజ్ ది కరెంట్ సోర్స్, దట్స్ వై ఈ కరెంట్ సోర్స్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ది జంక్షన్, దట్స్ వై ప్లస్ I1. దిస్ క్యాపిటల్ I2 from current flows from the junction, that's why minus I2. Small I1 also flows from the junction, that's why minus I1. This is small I2, this is also same, that's why I2 is equal to 0. మనం KCL ఉపయోగించేసి మనం ఈ విధంగా రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, మనం వీటికి ఈక్వేషన్స్ రాయాలి. I1 మైనస్ I2 minus small I1 is equal V1 minus 0 by R1. Next minus of I2. This is V1, this is V2. V1 minus V2 divided by R2. వీళ్ళని వరకు సింప్లిఫై చేసుకుంటాం. I1 minus I2 minus V1 by R1 minus of V1 minus V2 by R2. This is equation number 1. అలాగే at node 2. Node 2 దగ్గర రాస్తే ఈ కరెంట్ టువర్డ్స్ జంక్షన్, దట్స్ వై I2. This current also toward junction, I2, small I2. This is away from the junction, minus I3 is equal to 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై రాస్తే I2 is equal to plus V2 minus V1 by R2.
మైనస్ I3కి వచ్చేసి V2 మైనస్ దిస్ ఇస్ 0, V2 మైనస్ 0 బై R3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసేసి మనము V1 V2ను ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మనం అనుకున్న ప్రకారం ఏంటంటే ఈ ఇలాంటి సర్క్యూట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి రెఫరెన్స్ నోడ్ను స్టెప్ 1 అంటే ఫస్ట్ రెఫరెన్స్ నోడ్ను ఐడెంటిఫై చేస్తాము. తర్వాత స్టెప్ 2 ఏంటంటే రిమైనింగ్ రెఫరెన్స్ నోడ్ కాకుండా రిమైనింగ్ నోడ్స్ V1 V2ను ఐడెంటిఫై చేసాము. తర్వాత వచ్చేసి మనం కరెంట్ డైరెక్షన్స్ మార్క్ చేసుకొని ఒక నోడ్ దగ్గర KCL అప్లై చేసాము. ఏదైనా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్ జంక్షన్ తీసుకుని 0 ఆబ్వియస్ చేసుకుని టువర్డ్స్ జంక్షన్ అయితే ప్లస్ అని, అవే ఫ్రమ్ ద జంక్షన్ అయితే మైనస్ అని తీసుకుని విధంగా చేస్తాం. అలాగే నోడ్ 2 కూడా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ రెండింటి బేస్ చేసుకుని రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి V1 V2ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ నోడల్ అనాలిసిస్. ఒకవేళ వోల్టేజ్ సోర్స్ అంటే ఎలా చేయాలి, సూపర్ నోడ్ అంటే ఎలా చేయాలనేది చూద్దాం. For the circuit shown in figure, find out the nodal voltages. Nodal voltages find out చేయాలి సర్క్యూట్. ఇప్పుడు వచ్చేసి సర్క్యూట్ ఇలా ఉందన్నమాట. దిస్ ఈస్ 2 amps. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ ఇచ్చారు ప్లస్ మైనస్. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టర్ ఇచ్చారు 2 ohms. ఇక్కడ వచ్చేసి 4 ohms. దీనికి ప్యారలల్ గా వచ్చేసి 10 ohm రెసిస్టర్ ఇచ్చారు 10 ohms. ఇది వచ్చేసి 2 volts. ఇక్కడ వచ్చేసి కరెంట్ సోర్స్ ఇచ్చారు 7 amps. ఈ విధంగా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలి, రెఫరెన్స్ నోడ్ ను ఫస్ట్ స్టెప్ ఏంటంటే రెఫరెన్స్ నోడ్ ను ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద రెఫరెన్స్ నోడ్. నెక్స్ట్ వచ్చేసి V1 నోడ్స్, రిమైనింగ్ నోడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. V1, దిస్ ఈస్ V2. ఇప్పుడు సూపర్ నోడ్, దిస్ ఈస్ వోల్టేజ్ వచ్చేసి మిడిల్ లో ఉంటే దాన్ని సూపర్ నోడ్ అంటారు అన్నమాట. సూపర్ నోడ్ ను మనము డిస్కనెక్ట్ చేయాలి. ఇది సూపర్ నోడ్. ఈ వోల్టేజ్ సోర్స్ వచ్చేసి సూపర్ నోడ్ అంటారు అన్నమాట. సూపర్ నోడ్ అంటారు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ సూపర్ నోడ్ తో దానికి ప్యారల్ గా ఉండే రెసిస్టెన్స్ ను రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి సర్క్యూట్ ను రీడ్రా చేద్దాం. Two amps. This is node 1. V1, V2. 2 ohms. This is 4 ohms. This is 7 amps. This is reference. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. మనం వచ్చేసి ఈ రెండు నోట్స్ ను ఒక నోట్స్ అంటే మధ్యలో ఏం ఎలిమెంట్ లేదు అనుకున్నప్పుడు మనం వచ్చేసి రెండు నోట్స్ ఒక నోట్స్ గా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు వీటికి మనం KCL అప్లై చేస్తే అప్లై KCL చేస్తే ఇది టువర్డ్స్ జంక్షన్ ఉంది కాబట్టి టూ amps I3 అనుకుంటే 2 amps away from the junction minus I1. This also away from junction minus I2. This one also away from junction minus 7 is equal to 0.
ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, సింప్లిఫై చేస్తాం. -i1 -i2, దిస్ ఈజ్ -5. -5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ ఎట్లా రాసుకోవచ్చు, i1 ప్లస్ i2 ఈజ్ ఈక్వల్ టు -5. ఇది ఒక ఈక్వేషన్. మళ్ళీ తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ i1 ప్లస్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. i1 ఈజ్ ఈక్వల్ టు v బై r ప్లస్ r1, దట్ ఈస్ 2 ohms. మనకు తెలుసు కాబట్టి 2 ohms. ఇక్కడ కూడా i2 ఈజ్ ఈక్వల్ టు v బై 4 ohms, దట్ ఈజ్ ఈక్వల్ -5. ఇది ఒక ఈక్వేషన్. మనం ఈ విధంగా ఫస్ట్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్లోనే మనం వచ్చేసి ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం. i1 ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ i1, దట్స్ వై i1 ఈజ్ ఈక్వల్ టు v1 బై r మైనస్ ఆఫ్ v1 బై 2 మైనస్ i2 ఈజ్ ఈక్వల్ టు v2 బై 4 ohms. ఇక్కడ వచ్చేసి -5 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఎల్సిఎం కట్టాలి. ఇప్పుడు 2కు 4కి ఎల్సిఎం కడితే దట్ ఈస్ 4. అప్పుడు ఏమవుతుందంటే ఎల్సిఎం 4 అనుకుంటే మైనస్ ఆఫ్ 2v1 మైనస్ v2 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం రీరైట్ చేస్తే ఎలా వస్తుందంటే -2v1 మైనస్ v2 మైనస్ 20. ఈ విధంగా వస్తే దీన్ని వచ్చేసి 2v1 ప్లస్ v2 ఈజ్ ఈక్వల్ టు -20. కొంచెం మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ v2 రాసుకున్నాం. v2 రాసుకుంటే -20 మైనస్ 2v1, ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాం, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమవుతుంది, మనము ఇక్కడ వచ్చేసి సూపర్ నోడ్ మాత్రమే రిమూవ్ చేసినాం. అలా కాకుండా ఇప్పుడు సూపర్ నోడ్ మాత్రమే ఇన్సర్ట్ చేసి దీని సర్క్యూట్ను ఎలా రీడ్రా చేయాలంటే v1 2 volts, v2 ఓన్లీ సూపర్ నోడ్ మాత్రమే డ్రా చేయాలి. v1 v2 మాత్రమే ఉంటుంది. ఇది 2 volts కరెంట్ కాబట్టి ఇలా మనం అప్లై చేసుకుంటే, లూప్ అనాలిసిస్ అప్లై చేసుకుంటే, మెష్ అనాలిసిస్ వచ్చేసి ప్లస్ v1, ఇది -2 ప్లస్ కాబట్టి 2v, ఇది కరెంట్ సోర్స్ అవే ఫ్రమ్ కాబట్టి -v2. ఈ విధంగా అవుతుంది అన్నమాట. మనం వచ్చేసి దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ v2లో రాసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ చేయాలి కదా. దీని వచ్చేసి -v2 ఈజ్ ఈక్వల్ టు -v2 అట్లా పెట్టుకొని ఇవి అటువే పంపిస్తే -2 మైనస్ v1, ఆల్ సైన్స్ అని మార్చుకుంటే v2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ v1 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఇది వస్తే 2 ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 1, 2 రెండు క్లబ్ చేస్తే ఇక్కడ దీని బదులు వస్తే ఇక్కడ రాద్దాము.
ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 సబ్మిట్ చేస్తే v2 ప్లస్ ఇది సబ్మిట్ చేస్తే 2 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్ టు -20 - 2v1 అవుతుంది, 3v1 అవుతుంది. ఇక్కడ -20 కదా, ఇక్కడ వచ్చేసి ఈ 2 వచ్చేసి అటు అయితే -22 అవుతుంది. తర్వాత v1 ఈజ్ ఈక్వల్ టు -22/3, దట్ ఈజ్ ఈక్వల్ 7.33 వోల్ట్స్ వస్తుంది. ఇది v1 ఇలా వచ్చింది. మనం v2 ఫైండ్ అవుట్ చేయాలి. v2 కావాలంటే v2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ v1, దట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 7.33, దట్ ఈజ్ ఈక్వల్ 9.33 వోల్ట్స్. ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నోడ్ 1 నోడ్ 2 ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం వోల్టేజ్ సోర్స్ వచ్చినప్పుడు దాన్ని సూపర్ నోడ్గా తీసుకొని ఫస్ట్ ఇనిషియల్గా ఆ సూపర్ నోడ్లో కరస్పాండింగ్ ఇన్ ప్యారల్లో ఉండే రెసిస్టెన్స్ టోటల్గా రిమూవ్ చేసి సర్క్యూట్ మొత్తం ఇలా రీడ్రా చేస్తాము. రీడ్రా చేసిన తర్వాత వీటికి మనము KCL అప్లై చేస్తాము. ఇది టువర్డ్స్ కరెంట్ కాబట్టి 2A అని, అవే ఫ్రమ్ ద కరెంట్ కాబట్టి -I1 అని, ఇది అవే ఫ్రమ్ కాబట్టి -I2 అని, ఇది -I3 అవే ఫ్రమ్ కాబట్టి. కానీ ఇక్కడ I1 ప్లస్ అంటే V1/2, అలాగే I2 ప్లస్ V2/4 సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసి మనం ఒక ఈక్వేషన్ రాసుకుంటాం. రాసుకుని దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ V2ను ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 రాసుకొని మళ్ళీ తర్వాత సెకండ్ టైం ఏం చేస్తాము, ఇదే సర్క్యూట్ను ఈ మొత్తం టోటల్గా రిమూవ్ చేసి ఈ ఓన్లీ సూపర్ నోడ్ మాత్రమే అంటే వోల్టేజ్ సోర్స్ మాత్రమే పెట్టుకొని ఈ విధంగా మనం డ్రా చేస్తాం, సర్క్యూట్ను రీడ్రా చేస్తాం. అప్పుడు వచ్చేసి ఇది ఇన్కమింగ్ కాబట్టి +V1 వస్తుంది. ఇది -2 లోయర్ నుంచి హైయర్కి వెళ్తుంది కాబట్టి ఇది +2 వోల్ట్స్ వస్తుంది. ఇది అవే ఫ్రమ్ ది ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి -V2 వస్తుంది. ఆ విధంగా మనం V2 కనుక్కుంటాం. V2 కనుక్కున్న తర్వాత ఈ ఈక్వేషన్స్కి వెళ్ళి ఈక్వేషన్ సబ్మిట్ చేసి ఫైనల్గా V1 V2 కనుక్కుంటాం. దీన్ని మనము నోడల్ అనాలిసిస్ అంటారు. ఓకే ఫ్రెండ్స్. అనాలిసిస్ ఈ విధంగా మనకు ప్రాబ్లం ఇచ్చారు. మనం ఫస్ట్ ఏం చేయాలి, లూప్ కరెంట్స్ను మనం ఇప్పుడు ఇచ్చిన కరెంట్స్కు మనము లూప్స్ రాసుకోవాలి. ఫస్ట్ లూప్ వచ్చేసి మనం ఇలా రాసుకుంటాం. అంటే అసలు లూప్ అంటే ఏంటి అండ్ మెష్ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే ఒక నోడ్ నుంచి స్టార్ట్ అయ్యామో ఏ అనే నోడ్ నుంచి మళ్ళీ ఓవర్లాప్ కాకుండా అదే నోడ్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయితే దాన్ని మెష్ అంటారు. ఓకే, ఇది ఈ విధంగా అనుకుంటాం మనం. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలానే అనుకుంటాం I2. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఈక్వేషన్స్ రాస్తాం. తర్వాత వచ్చేసి మనం KVL అప్లై చేస్తాం. తర్వాత ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఈక్వేషన్ తీసుకున్నాము, ఈ లూప్ ఫస్ట్ లూప్ అని తీసుకున్నాము. ఇది వచ్చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి V1, అలాగే ఇది వచ్చేసి టువర్డ్స్ అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కడ ఏ విధంగా చేయాలి అంటే ఇచ్చిన కరెంట్స్ ఆల్రెడీ ఇచ్చిన సర్క్యూట్ ఇచ్చిన కరెంట్స్ మనం తీసుకున్న లూప్ కరెంట్స్ సేమ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని పాజిటివ్ తీసుకోవాలి, అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ప్లస్ I1 R1 తర్వాత ప్లస్ సేమ్ డైరెక్షన్ ఉంది కదా కరెంట్ I1, I3 కూడా సేమ్ డైరెక్షన్ ఉంది, ఇలానే ఉంది కాబట్టి I1 మైనస్ I2 ఇంటూ R3. అంటే ఫస్ట్ లూప్ కరెంట్ ఇది అనుకుంటే I1 కాబట్టి -I2 ఇంటూ R3. ఇది ఫస్ట్ లూప్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేయాలి, కరెంట్స్ అన్ని
వీళ్ళందరూ సింప్లిఫై చేసుకోవాలి. V1 ప్లస్ I1 R1 ప్లస్ R3 I1 మైనస్ R3 I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం వచ్చేసి V1 ప్లస్ I1 కామన్ తీస్తే R1 ప్లస్ R3 వస్తుంది. ఇక్కడ వచ్చేసి మైనస్ I2 తీస్తే R3 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈ విధంగా మనం ఈక్వేషన్స్ రాసుకుంటాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లూప్ 2 కూడా అలానే రాస్తాం. ఇప్పుడు వచ్చే ఫస్ట్ ఇది ఇద్దాం. ఇది తీసుకున్నప్పుడు I2 ఇంటూ R2 సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మైనస్ V2 హైయర్ వోల్టేజ్ నుంచి లోయర్ వోల్టేజ్ వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ కాబట్టి మైనస్ V2. తర్వాత వచ్చేసి ఇది కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కానీ మనకి గీసింది ఆపోజిట్ ఉంది కాబట్టి మైనస్ R3 ఇంటూ ఫస్ట్ ఇది ఈ లూప్ కాబట్టి I2 మైనస్ I1 అవ్వాలి. I2 మైనస్ I1 రాస్తాం. రాసిన తర్వాత మనం దీన్ని కూడా సింప్లిఫై చేసుకోవాలి. I2 ఇంటూ R2 మైనస్ V2 మైనస్ R3 I2 మైనస్ I1 R3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ I2ను ఈ రెండింటి నుంచి కామన్గా తీయవచ్చు అన్నమాట. I2 ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R3 మైనస్ V2 ప్లస్ I3 I1 R3. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత మనము ఒక ప్యాటర్న్ లో రాసుకోవాలి. I1 I2 ఈజ్ ఈక్వల్ టు V1 V2. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇప్పుడు I1 కావాలంటే మనం దీని ప్రకారం వచ్చేసి R1 ప్లస్ R3 రాసుకుంటాం. I1 ప్లస్ లో ఫస్ట్ సర్క్యూట్ లో. నెక్స్ట్ సర్క్యూట్ లో ఉంది I1 ఈజ్ ఈక్వల్ R3 ఉంది. R3 ఉంది కాబట్టి ఇక్కడ R3 రాసుకుందాం. నెక్స్ట్ వచ్చి I2కి వచ్చేసి మైనస్ R3 ఫస్ట్ సర్క్యూట్ లో. దీంట్లో వచ్చేసి I2కు R2 మైనస్ R3 ఈ విధంగా రాసుకుంటాం. రాసుకొని ఫస్ట్ దీనికి డెట్ కనుక్కుంటాం. డెట్ వాల్యూ కనుక్కుంటాం. తర్వాత వచ్చి డెట్ 1 కనుక్కుంటాం. అంటే ఈ వోల్టేజ్ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఫస్ట్ రోలో ఇన్సర్ట్ చేసి ఇది రిమైనింగ్ అలా పెట్టేసి డెట్ కనుక్కుంటాం. తర్వాత డెట్ 2 కనుక్కుంటాం. డెట్ 2 అంటే ఈ రెండు R2 మైనస్ R3 రిమూవ్ చేసి దీని ప్లేస్లో V1 V2 రాసి అప్పుడు దీనికి డెట్ కనుక్కుంటాం. తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత I1 కావాలి అంటే డెల్టా 1 బై డెల్టా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. I2 కావాలంటే డెల్టా 2 బై డెల్టా డెట్. ఈ విధంగా మనము స్టాండర్డ్ ఫామ్ ఉపయోగించేసి చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్నే మనం వచ్చేసి క్రామర్స్ రూల్ అంటారు. లేకుంటే మ్యాట్లాబ్ అనే పద్ధతి ఉపయోగించేసి మనం ఈ కరెంట్స్ మెసేజెస్ లో ఈ లూప్ కరెంట్స్ మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.